తిరుమల పాప వినాశనం డ్యాంలో పర్యాటకులను ఆకర్షించేలా బోటింగ్ ప్రవేశపెట్టాలన్న అటవీశాఖ అధికారులు ఆలోచన రివర్స్ అయింది. నిన్న సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో డ్యాంలో బోటింగ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించింది అటవీశాఖ. అయితే అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నంపై విమర్శలు రావడంతో ఇప్పుడు వారు ఆ ప్రతిపాదనపై వెనక్కి తగ్గారు. పాప వినాశనం డ్యాంలో బోటింగ్పై అటవీశాఖ ఇచ్చిన వివరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం ఇది పర్యాటక క్షేత్రంగా భావించవద్దు. ఇది టీటీడీ నిత్యం భక్తులకు చేసేటటువంటి సూచన. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంబిస్తుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలకు విచ్చేసినటువంటి సమయంలో మొదటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తిరుమల ప్రక్షాళన మొదలు పెడుతున్నామంటూ కూడా ఆయన పత్రికా సమావేశంలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో తిరుమల పవిత్రతకు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీటీడీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చెప్పనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరోవైపు అటవీశాఖ అధికారులు మాత్రం తిరుమలను ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి యోచనలో ఉన్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నామో పాప వినాశనం డ్యాంలో బోటింగ్కి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో నిన్నటి రోజున నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి నిపుణులను రప్పించారు. వారి ద్వారా పాప వినాశనం డ్యాంలో బోటింగ్కి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశారు. వారి నుంచి ఒక క్లియరెన్స్ వస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత పాప వినాశనం డ్యాంలో బోటింగ్ను నిర్వహించాలన్నటువంటి ఆలోచన అయితే అటవీశాఖ అధికారులు అయితే చేశారు. మరోవైపు ఈ ప్రతిపాదన పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు టీటీడీకి కానీ ముందస్తు సమాచారం లేకపోవడం, తిరుపతి టోల్గేట్ నుంచి కూడా తిరుమలకు వారు ఏదైతే ఫైబర్ బోట్లు తీసుకొచ్చారో వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా లేకపోవడం, టీటీడీ అధికారులు ఈ ప్రతిపాదన పట్ల ముందుగా అతిశయోక్తిగా భావించారు. వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రతిపాదన అటవీశాఖ అధికారుల నుంచి రావడంతో వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు అటవీశాఖ అధికారులు యూటర్న్ తీసుకున్నారు. అటు శ్రీవారి భక్తుల నుంచి ప్రభుత్వం వైపు నుంచి వ్యతిరేకత రావడంతో అటవీశాఖ అధికారులు యూటర్న్ తీసుకున్నారు. బోటింగ్కు సంబంధించినటువంటి ఏదైతే నిన్నటి రోజు చేసినటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటూ మరోవైపు వారు నిన్న విడుదల చేసినటువంటి ఒక పత్రికా ప్రకటన మరో వివాదానికి ఆజ్యం పోసేలా భావించవచ్చు. వారు నిన్నటి రోజున విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో పాప వినాశనం డ్యామ్ చుట్టూ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటిని పర్యవేక్షించేందుకు అక్కడ ఈ బోట్ల ద్వారా తాము ప్రయత్నం చేశాము అంటూ కూడా వారు ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు. ఇదే అంశం అటు టీటీడీలోని విజిలెన్స్తో పాటు పోలీసుల వైఫల్యంగా భావించేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది భక్తులని మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలే ఉండవు. అలాంటి ప్రదేశంలో ఇలా అటవీశాఖ అధికారులు ఇలాంటి వాదన చేయడం, వారు చేసినటువంటి ప్రతిపాదనను దృష్టి మళ్లించడానికి ఇలాంటి వాదన చేయడం పట్ల భక్తులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి ప్రాంతం వద్ద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల్లో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా సీఎం ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా ముంతాజ్ హోటల్స్ కేటాయించినటువంటి భూములతో పాటు దేవలోక్ అదేవిధంగా మరో ప్రైవేట్ సంస్థకు కేటాయించినటువంటి 35 ఎకరాల స్థల కేటాయింపుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ 35 ఎకరాలతో పాటు సైన్స్ సిటీకి కేటాయించినటువంటి 20 ఎకరాల కేటాయింపును కూడా రద్దు చేస్తున్నాం. మొత్తం ఈ 55 ఎకరాల స్థలాన్ని టీటీడీ స్వాధీనపరుచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రదేశంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని అయితే కేటాయిస్తాం. దీంతో ఈ ప్రాంతంలో భక్తులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇక్కడ ఎలాంటి వ్యాపారాత్మక కార్యక్రమాలు ఉండకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటుందంటూ ప్రకటించినటువంటి 2 రోజుల వ్యవధిలోనే అటవీశాఖ ఇలాంటి ప్రతిపాదన చేయడం విమర్శలకు తావిస్తుంది. మొత్తంగా కూడా అటు వ్యతిరేకత ప్రభుత్వం వైపు నుంచి భక్తుల నుంచి రావడంతో అటవీశాఖ అధికారులు అయితే ఈ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గినట్లుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఇది ప్రస్తుతం పాప వినాశనం డ్యామ్ వద్ద జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రామ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.